అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. మీరు సంవత్సరాలుగా పొందుతున్న కొన్ని భత్యాలు అకస్మాత్తుగా అదృశ్యమే. అదే సమయంలో మీ ప్రాథమిక వేతనం మరియు పెన్షన్ అవకాశాలు వాస్తవానికి పెరిగే కొత్త జీతం స్లిప్ను చూసి మేల్కొన్నట్లు ఊహించుకోండి. 8వ వేతన సంఘం నెమ్మదిగా తుది దశకు చేరుకుంటున్నందున ఈ అవకాశం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఉత్సుకత మరియు ఊహాగానాల తరంగాన్ని సృష్టిస్తోంది. ప్రతి ఒక్కరి మనస్సులో ఒక ప్రశ్న ఉంది. 7వ వేతన సంఘంలో చేసినట్లుగా ప్రభుత్వం మరోసారి అనేక భత్యాలను రద్దు చేస్తుందా? అవి ఏమిటి? ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. వేతన కమిషన్ల చరిత్ర మనకు స్పష్టమైన ధోరణిని చూపిస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటు చేయబడినప్పుడల్లా అది జీతాలను మాత్రమే తాకదు. ఇది ప్రాథమికంగా ఉద్యోగులకు ఎలా పరిహారం చెల్లిస్తారో పునర్నిర్మిస్తుంది. ఆ సమయంలో దాదాపు 196 భత్యాలను సమీక్షించినప్పుడు 7వ వేతన సంఘం మనకు బహుశా దీనికి గొప్ప ఉదాహరణను ఇచ్చింది. వివరణాత్మక మూల్యాంకనం తర్వాత 52 రద్దు చేయబడ్డాయి మరియు 36 విస్తృత వర్గాలలో విలీనం చేయబడ్డాయి. నకలీలను తగ్గించడానికి మరియు ప్రదర్శకతను పెంచడానికి అన్నీ శాస్త్రీయంగా సమర్థించబడ్డాయి. దీనివల్ల ఉద్యోగులకు చాలా తక్కువ కానీ చాలా క్రమబద్ధీకరించబడిన అలవెన్సులు లభించాయి మరియు కొన్ని పేర్లు అదృశ్యమైనప్పటికీ ప్రాథమిక వేతన మరియు కరువు భత్యల్లో సర్దుబాట్ల ద్వారా టేక్ హోమ్ పే మరియు పెన్షన్లపై ప్రభావం సమతుల్యం చేయబడిందని ప్రభుత్వం నిర్ధారించింది. 8వ వేతన సంఘం తక్కువ భత్యం మరింత ప్రదర్శకత అనే సూత్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడి అదే దిశలో పయనిస్తోందని నిపుణులు విశ్వసిస్తున్నారు. నేటి డిజిటల్ మరియు ఆధునిక పరిపాలన పర్యావరణ వ్యవస్థలో ఇకపై ఒక ప్రయోజనాన్ని అందించని రెడండెన్సీలు మరియు పాత ప్రయోజనాలు తొలగించబడతాయని భావిస్తున్నారు. కాబట్టి దశాబ్దాల క్రితం సంబంధితంగా ఉండేవి కానీ నేడు పెద్దగా పట్టింపులేని పాత టైపింగ్ లేదా స్టేషనరీ సంబంధిత ప్రయోజనాల వంటి క్లరికల్ విధులతో అనుసంధానించబడిన అలవెన్సులు సులభంగా జాబితాలో ఉండవచ్చు. అదేవిధంగా చాలా నిర్దిష్ట పరిస్థితులకు మాత్రమే వర్తించే చిన్న ప్రాంతీయ అలవెన్సులు లేదా ఇతర ప్రయోజనాలతో అతివ్యాప్తి చెందే ప్రత్యేక డ్యూటీ అలవెన్సులు విలీనం చేయబడవచ్చు లేదా రద్దు చేయబడవచ్చు. డిజిటల్ టికెటింగ్ మరియు ఆధునిక రీయింబర్స్మెంట్ వ్యవస్థలతో ఇప్పుడు రూపాంతరం చెందిన కొన్ని ప్రయాణ సంబంధిత పెర్క్లు కూడా హేతుబద్ధీకరణను ఎదుర్కొంటాయి. కానీ ఇక్కడే విషయాలు ఆసక్తికరంగా మారుతాయి మరియు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు. అలవెన్సులను రద్దు చేయడం అంటే మీ ఆదాయాలు తగ్గుతాయని కాదు. వాస్తవానికి ఇది తరచుగా బలమైన, శుభ్రమైన జీత నిర్మాణాన్ని అనువదిస్తుంది. ఇక్కడ మీ ప్రాథమిక వేతనం మరియు డియర్నెస్ భత్యంపై ప్రాధాన్యత ఉంటుంది. ఈ మార్పు దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే పెన్షన్లను బేసిక్ జీతం మరియు డియర్నెస్ భత్యం ఆధారంగా లెక్కిస్తారు, అలవెన్సులపై కాదు. కాబట్టి చిన్న ప్రోత్సాహకాలు అదృశ్యం కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ పదవీ విరమణ ప్రయోజనాలు గణనీయంగా మెరుగుపడతాయి. ప్రస్తుతానికి మార్పుల యొక్క ఖచ్చితమైన స్వభావంపై ప్రభుత్వం పూర్తి మౌనాన్ని పాటించింది. 8వ వేతన సంఘం యొక్క పరిధి మరియు దిశను నిర్వచించే నిబంధనలు ఇంకా వేచి ఉన్నాయి. ఈ చట్టం లేకుండా ప్యానెల్ దాని సిఫార్సులను ప్రారంభించదు. జనవరి 2025లో మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘం రాకను అధికారికంగా ధృవీకరించింది మరియు వాటాదారులతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఖరారు చేసిన తర్వాత అధికారిక చర్చలను ప్రారంభించే ముందు ప్యానెల్ దాని చైర్మన్ మరియు సభ్యులను నియమించడానికి అనుమతిస్తుంది. ఉద్యోగులు నెలల క్రితమే ఈ ప్రక్రియ ముగిసిపోతుందని ఆశించారు. కానీ ఆలస్యం అంటే ప్రతివారం గడిచే కొద్దీ ఊహాగానాలు ఖాళీని పూరిస్తున్నాయి. ప్రస్తుతానికి అంచనాలో ఒకవైపు సిఫార్సులు ఖరారు అయిన తర్వాత జీతాలు మరియు పెన్షన్లలో పెరుగుదల గురించి ఉత్సాహం ఉంది. మరోవైపు దీర్ఘకాలంగా ఉన్న భత్యాలు శాశ్వతంగా అదృశ్యమవుతాయో లేదో చూడటానికి ఆందోళన ఉంది. అయితే స్పష్టంగా కనిపించే విషయం ఏమిటంటే ఉద్యోగుల ఆదాయాలను తగ్గించడం కాదు, నేటి కార్యాలయ వాస్తవాలను ప్రతిబింబించే హేతుబద్ధమైన, ఆధునిక మరియు మరింత ప్రదర్శకమైన వేతన నిర్మాణాన్ని సృష్టించడం అంతిమ లక్ష్యం. 8వ వేతన సంఘం దాని కీలకమైన పనికి సిద్ధమవుతున్నందున
భత్యాలు సంఖ్య తక్కువగా ఉండే భవిష్యత్తు కోసం ఉద్యోగులు, సంఘాలు మరియు పెన్షనర్లు తమను తాము సిద్ధం చేసుకోవాలి. కాని జీతం స్లిప్ సరళంగా, బలంగా మరియు వారి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు అనుగుణంగా ఉంటుంది. భత్యం కథ మారవచ్చు, కానీ న్యాయంగా మరియు ఆచరణాత్మకంగా ఉండటం మధ్య సమతుల్యత ప్రభుత్వ సంస్కరణల డ్రైవ్లో కేంద్రంగా ఉంటుంది. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి ఈ వీడియో మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.